కేంద్ర ప్రభుత్వ వైఖరికి రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, అలాగే ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా పికెట్ అంబేద్కర్ విగ్రహం నుండి కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నీట్ పరీక్ష పత్రాల లీకులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, వివిధ దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున్ ఖార్గే గారిని, కాంగ్రెస్ నాయకులని ఎవరైతే విద్యార్థుల హక్కుల గురించి పోరాటం చేస్తుంటే వారిని అరెస్టు చేసినందుకు నిరసనగా కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, పికెట్ నుంచి మన కార్ఖానా వారికి, అంబేద్కర్ స్టాచ్యూ వారికి ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగ విలువలని కాపాడాలని ఒక ఆలోచనతో ఒక పక్కకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కష్టపడుతుంటే, ఇంకొక పక్కకు ఎన్నో సంవత్సరాలు 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి విద్యార్థులు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా గత 12 సంవత్సరాల 152 పేపర్ లీకులు చేశారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పిల్లలు కూడా విద్యార్థులు గత 25 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుండ్రు. వారి గురించి పట్టించుకుంటూ లేరు, ఏమాత్రం వాళ్ళతో మాట్లాడతలేరు. ఒక పక్కకు సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేస్తే వారిని కూడా అక్రమంగా అక్కడి నుంచి నిరాహార దీక్ష లేపేయడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి శాంతియుతంగా వాళ్ళ ఇంటిని ముట్టడిస్తుంటే అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన నిరసనకి ర్యాలీ. విద్యార్థులు ఎంతో కష్టపడి, విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదువుకోవడానికి అలా ప్రైవేట్లో వాళ్ళ ట్యూషన్లు ఇప్పించడం, కన్సల్టెన్సీలు ఇప్పించడం, ఎన్నో పైసలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా అనునిత్యం ఒక 3-4 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకుంటే వీరు పైసలకు పేపర్ లీక్ చేయడం, పైసలకు పేపర్లు అమ్ముకోవడం, కాగితాలు అనుకొని అమ్మేసేది ఏంటంటే విద్యార్థుల జీవితాలని అమ్మేసి వారిని మీద అత్యాచారం లాగానే వ్యవహారం ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తుందో అది సక్రమంగా జరగాలి, పారదర్శకంగా ఉండాలి. వారిని అందులో కూడా ప్రక్షాళన జరగాలి. ఎవరైతే 22 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే 22 లక్షల మంది ఎన్ని సంవత్సరాలు కష్టపడినరు వారి గురించి ఒక్కసారి ఆలోచించాలి. వారి 22 మంది ఆత్మహత్య చేసుకుంటే వారి గురించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే ఏనాడు మోదీ గారు కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టించుకోలేదు. ఇంకా చెప్తే వారిని టెర్రరిస్టులకు వివరించి మొన్న లాఠీ చార్జీలు కూడా చేశారు. వాళ్ళు విద్యార్థుల టెర్రరిస్టుల. దేశంలో ఏమవుతుంది? దేశంలో విద్యార్థుల జీవితం బాగుండాలి. రానున్న రోజుల్లో ఏ ఎగ్జామ్స్ అయినా కూడా పారదర్శకంగా ఉండాలి. ఎన్టీఏలో ప్రక్షాళనలు జరగాలి. ఈ 22 మందికి ఎవరైతే ఆత్మహత్య చేసుకుర్రో వారికి న్యాయం చేయాలి. 152 పేపర్ లీక్ అయితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కరిపైన కఠిన శిక్ష విధించలేదు. వారి మీద కఠిన శిక్ష విధించాలి. రానున్న అన్ని పరీక్షలు పారదర్శకంగా చేయాలన్నదే రాహుల్ గాంధీ గారిది కాంగ్రెస్ పార్టీ డిమాండు. రెండో డిమాండ్ వచ్చేసి ఆ 22 మందికి న్యాయం చేయాలి. మూడో డిమాండ్ వచ్చి ఎవరైతే దీనికి పాల్పన్నారో వాళ్ళకందరికీ కఠిన శిక్ష విధించాలనేది డిమాండ్ మీద ఈరోజు యావత్ భారతదేశంలో ఈ యొక్క నిరసనలు, ఈ ర్యాలీలు కొనసాగుతుంది. ఎప్పటి వరకైతే ధర్మేందర్ ప్రధాన్ బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయడం అప్పటి వారికి నిరసనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మీడియాకు తెలియపరుస్తున్నాం. ఒకవేళ
ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయకుంటే ఈ డిమాండ్ రానున్న రోజుల్లో మోదీ గారి రిజైన్ చేయాలని కూడా డిమాండ్ మొదలవుతుంది. అది కూడా నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తాం. గాంధీ వర్సెస్ గాడ్సేకి ఇది ఒక ఫైట్ జరుగుతుంది. గాంధీలు భారతదేశంకి స్వతంత్రం రావడానికి గురించి తన ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులు కూడా త్యాగం చేసి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ కుటుంబం అయితే ఈ గాడ్సేలాగా వ్యవహరిస్తుంది మోదీ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గద్దె దించే వారికి ఈ పోరాటం కొనసాగుతుంది. మీడియా ద్వారా యావత్ విద్యార్థులకు నేను కోరుకునేది ఒక్కటే, ఈ మూమెంట్లో ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి. మీ జీవితాలతో ఆడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ధైర్యం చేయదు. ఆ విధంగా ముందుకు సాగే విధంగా అందరు దీనిలో భాగస్వామ్యం కావాలి. మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మోదీ మోదీ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మోదీ ఎన్ని